అందరికీ నమస్తే అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సంపూర్ణ పూజా విధానం, పాటించవలసినటువంటి నియమాలు, అలాగే నాగ కుచ దోషాలు తొలగిపోవాలి అన్నా, సంతాన వివాహ సమస్యలు తొలగిపోవాలి అన్నా, అలాగే సొంత ఇంటి కళ నిజమవ్వాలి అన్నా, చర్మ సంబంధ వ్యాధులు, గర్భ సంబంధ వ్యాధులు తొలగిపోవాలి అన్నా, వీటన్నిటి సమస్యలకి చక్కటి పరిష్కారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజ. ఎన్నో జీవితాలని గట్టెక్కించి అద్భుతమైనటువంటి ఫలితాలని ఇచ్చి ఎన్నో జీవితాలని మలుపు తిప్పినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ అనేది ప్రాక్టికల్గా చాలామంది చూశారండి. నేను ఎంతోమంది జీవితాల్లో ఈ మహిమని చూసి ఉన్నాను. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ వీడియో మీతో షేర్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా కూలంకుషంగా మీతో షేర్ చేశాను. అలాగే చేసుకోదగినటువంటి పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పి ఉన్నానండి. వీడియో కొంచెం లెంగ్దీగానే ఉంటుంది. మీకు స్కిప్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి కూడా మీరు చూసుకోవచ్చు. అయితే షష్ఠి అనేది మన సైడు సంవత్సరానికి ఒకసారి చేసుకున్న, తమిళనాడు సైడ్ అయితే మాత్రం నెలకి వచ్చే షష్ఠి తిథి నాడు తప్పకుండా పూజలతో పాటు ప్రతి మంగళవారం కూడా పూజ అనేది చేస్తూ ఉంటారండి. మన సైడ్ కూడా ప్రతి మంగళవారం కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ అలా ఉంటుంది. ఎందుకంటే స్వామివారిని ఒక సంకల్పంతో, ఒక సంకల్ప దీక్షతో గనుక మనం స్వామివారిని వేడుకొని పూజ అనేది చేసినట్లయితే తప్పకుండా మనకి సంవత్సరం తిరిగేలోపే ఫలితం అనేది ఉంటుందండి. అది సంతానం కావచ్చు, లేదంటే సొంత ఇంటి కళ కావచ్చు, లేదంటే భూ తగాదాలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, సమస్యలు గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, చర్మ సంబంధ వ్యాధులకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అలాగే పిల్లల కోసం పరితపించే వాళ్ళు కావచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎన్నో అద్భుత ఫలితాలను ఇచ్చినటువంటి ఈ పూజ తప్పకుండా అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియోలో అన్నీ కూడా క్లియర్గా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్కంద షష్ఠి డిసెంబర్ 7 శనివారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మదినంగా మనం జరుపుతున్నాము. దీన్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని పిలుస్తాము. స్కందుడిగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా, సుబ్బారాయుడిగా, శరవణబావగా, అలాగే మురుగన్గా, ఇలా ఎన్నో పేర్లతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాము, పిలుస్తూ ఉంటాము. అలాగే వల్లి దేవసేనలతో కలిపి స్వామివారి వివాహం జరిగింది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజునేనండి. అంటే డిసెంబర్ 7 శనివారం రోజు వచ్చిందనమాట ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. అందుకే ఆలయాల్లో చాలా వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేతంగా చక్కగా పూజలు అనేవి చేస్తారు. అలాగే వివాహం కూడా జరిపిస్తారు. ఈ రోజండి విశేషంగా స్వామివారికి అభిషేకాలు, సర్పదోష పూజలు, సర్పానికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా చక్కగా జరిపిస్తారండి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాలు మీ దగ్గర మీకు అవైలబుల్గా లేవు అనుకుంటే ప్రతి శివాలయంలో కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అనేది జరుగుతుంది. అలాగే పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చాలా మందికి అంటే కుటుంబానికి సంబంధించినటువంటి దేవుళ్ళలో ఒక దేవుడండి. కాబట్టి చాలామంది మంగళవారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ పూజ కోసం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే విగ్రహం అనే పెట్టుకోవచ్చు, లేదు అంటే శివ పరివారంగా ఉన్నటువంటి ఫోటోనైనా పెట్టుకోవచ్చండి. అలాగే ముందుగా మనం ఏ పూజ చేసినా, ఈ వ్రతం చేసినా వినాయకుడిని పూజిస్తాం కాబట్టి వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే స్వామివారికి అంతా కూడా పూలతో అలంకరించుకొని పూజకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటాము. పాలు, పళ్ళు, అలాగే పంచామృతాలు, ఇట్లా మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటాయో వాటితో చక్కగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. అభిషేకానికి నేను ఒక బౌల్ని కూడా పక్కన పెట్టుకున్నానండి. మీరు ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే ఆలయానికి వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట. అయితేనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకల్పం ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి అంటే ఒకరికి సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, కొంతమందికి సంతానం కోసం పూజ చేసేవారు ఉంటారు, కొంతమంది వివాహం త్వరగా అవ్వాలని పూజ చేసుకునేవారు ఉంటారు, కొంతమంది ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం కోసం, ఆరోగ్య సమస్యలు తీరటం కోసం, నాగ కుజ దోషాలు మాయమవటం కోసం పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. అయితే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ పూజ ఈ పలానా వీళ్ళే చేసుకోవాలని రూల్ ఏమీ లేదు, ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు.
అయితే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కానీ పూజ కానీ ప్రారంభించాలి అంటే ఇదే సరైన సమయం అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున మీరు సంకల్పం చేసుకుని మీరు ప్రతి నెల కూడా మీరు వచ్చే షష్ఠికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లేదంటే మంగళవారాలు పూజ సంకల్పించుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ షష్ఠి నుంచి కూడా మీరు చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాల్లో కందిపప్పు తీసుకోకూడదు, కోసినటువంటి కూరగాయలు తీసుకోకూడదు, ఉల్లి వెల్లుల్లి లాంటివి తీసుకోకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. ఆ రోజు అష్టోత్తర శతనామావళితో స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి మంగళవారము కూడా ఈ నియమాలు పాటిస్తూ చక్కగా స్వామివారిని పూజించవచ్చు. అయితే ప్రతి నెల వచ్చే షష్ఠి రోజున మాత్రం తప్పకుండా మీరు ఆలయానికి వెళ్ళి అభిషేకం లాంటిది చేయించుకోండి. లేదు ఇంట్లో కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంటి యజమాని చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీరు అలా కుదరని పక్షంలో ఇంటి ఇల్లాలు ఈ పూజని నిర్వహించుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ చేసుకుని ప్రతి మంగళవారము అలాగే ప్రతి నెలలో వచ్చే షష్ఠి ఇలా చేసుకున్న తర్వాత, అంటే వచ్చే సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వచ్చే వరకు కూడా మీరు ఇలా చేసుకున్నట్లయితే చక్కటి పరిష్కారం అనేది మీకు లభిస్తుందండి. మీరు చూస్తారనమాట, మీ జీవితంలో కలిగే మార్పులను చూస్తారు, అలాగే ఫలితాన్ని చూస్తారు. ప్రతి మంగళవారం మాకు వీలవదక్క షష్ఠి రోజున వీలవుతుంది, అలా కూడా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. అది మీ సంకల్పాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే పిల్లల కోసం పరితపించే వారికి ఇక్కడ ఒక చిన్న పరిహారం చెప్తున్నానండి. పిల్లల కోసం పరితపించే వారికి నేను చూపించే ఈ పూజ తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, పూజ ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వివాహం చూసినట్లయితే కూడా చాలా మంచిదండి. వివాహ కార్యక్రమాల్లో పాల్గొనండి, వివాహం చూడండి. అలాగే స్వామివారికి ఏదైతే మీరు సంకల్పించుకున్నారో ఆ సంకల్పం ఒక 9 వారాల పాటు మీరు ఈ మంగళవారాలు చేసుకున్నా, లేదు అంటే 9 నెలల పాటు ఈ షష్ఠి వచ్చి అంటే 15 రోజులు, మొదటి 15 రోజుల్లో వచ్చే షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి పూజ చేసుకున్నా కూడా తప్పకుండా మీకు పిల్లలు అనేవి కలుగుతారండి. సంతాన సమస్యలు అనేవి తొలగిపోతాయన్నమాట. చాలా వరకు కూడా ఎన్నో జీవితాలని నిలబెట్టినటువంటి పూజ, నేను ఎన్నో జీవితాల్లో చూసినటువంటి అద్భుత ఫలితాలు కలిగినటువంటి పూజ అనమాట. తప్పకుండా ఇది అందరూ కూడా ఆచరించండి. అలాగే వివాహ సమస్యలు ఉన్నాయి అనుకున్నా కూడా, వివాహం త్వరగా అవ్వలేని వారికి, లేదంటే ఏదైనా దోషాల ప్రభావం వల్ల వివాహం జరగట్లేదు అనుకున్న వారికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి యొక్క పూజ చేసుకున్న తర్వాత ఆలయంలో జరిపే వివాహాన్ని చూడండి. తప్పకుండా మీ వివాహం అనేది త్వరగా అవుతుందన్నమాట. అలాగే దోషాలు ఏమన్నా కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీకు నాగ కుజ దోషాలు ఏమన్నా ఉన్నాయి అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాగ విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలకి అభిషేకం చేయించుకోండి, చాలా మంచిదండి. లేదు అంటే శివాలయానికి వెళ్ళైనా కూడా మీరు అభిషేకం అనేది చేయించుకోవచ్చు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కోసం కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. చక్కగా అభిషేకం అనేది నిర్వహించుకోండి, చాలా మంచిది. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాలి. ముందు మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతికి పూజ అనేది చేస్తాం కాబట్టి గణపతికి పసుపు కుంకుమ అక్షింతలు వస్త్రము సమర్పించి చక్కగా గణపతి స్తోత్రాలు శ్లోకాలన్నీ చదువుకొని నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచి ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామిని నమస్కరించుకొని చక్కగా మేము ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధించేటట్టు చూడు స్వామిని నమస్కరించుకుని తర్వాత స్వామివారికి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. స్వామివారి యొక్క అష్టోత్తరం అన్నీ కూడా చదువుకుంటూ, నామాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పిండి దీపారాధన కూడా ప్రాముఖ్యం అనమాట. పిండి దీపారాధన చేసుకోవచ్చు. అయితే పిండి దీపారాధనలో 6 ఒత్తులు ఒక ఒత్తుగా కలిపి ఇలా 6 ఒత్తుల్ని వేసుకోవాల్సి ఉంటుందండి. అంటే 6 ఒత్తుల్ని ఒక ఒత్తులుగా చేసి అలాంటివి 6 వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ఒత్తులతో దీపారాధన చేసుకుంటాము. అలాగే నేను చూపించిన విధంగా కిందన ఒక ముగ్గు అనేది వేసుకోండి. అంటే మీరు ఒక పీఠం పెట్టుకుని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు ఇంటి ఈశాన్యం వైపు. లేదంటే మీరు నిత్యం చేసే పూజ దగ్గర కూడా ఈ పూజని ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీకు ఎదురుగా ఈ విధంగా చక్కగా వీడియోలో చూపించిన ముగ్గు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. 6 కోణాలతో ఉన్నటువంటి ముగ్గుని మీరు వేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరికైతే సంతానం కావాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ ముగ్గుని వేసుకుని చక్కగా దీపారాధన చేసి స్వామివారికి ఈ విధంగా పూజ చేసినట్లయితే తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ విధంగా 6 కోణాలతో ఉన్నటువంటి ముగ్గుని వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తరువాత ముగ్గు చుట్టూ 6 కోణాలు వచ్చాయి కదండి, ఈ 6 కోణాల దగ్గర శరణవ భవ అని రాసుకోవాల్సి ఉంటుంది. శరణవ భవ
అని రాసుకోవాల్సి ఉంటుందండి. ఇలా రాసుకున్న తరువాత ఈ కోణాల దగ్గర మీరు పిండి ప్రమిదలు చేసుకోవాలండి. ముందుగానే 6 పిండి ప్రమిదలు పెద్ద ప్రమిదతో కలిపి మొత్తం 7 ప్రమిదలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం పూజలో ఒక ప్రమిద పెట్టుకుంటాము పిండి ప్రమిద, అలాగే ఈ ముగ్గు దగ్గర కూడా 6 ప్రమిదలు పెట్టుకుంటాం కాబట్టి మీరు ముందుగానే ఈ పిండి ప్రమిదలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముగ్గును కూడా అందంగా అలంకరించుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు గుళ్ళో కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ అక్కడ ప్లేస్ లేదు అనుకుంటే ఇంటి దగ్గర పూజ చేసుకుని మీరు చక్కగా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రావచ్చు. ఈ విధంగా పిండి ప్రమిదలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని పెట్టుకుంటే పూజ అనేది చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట. అయితే ఇది తెల్లవారుజామునే పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఈవినింగ్ కంటే కూడా తెల్లవారుజామునే ఉదయమే పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఉదయం పూజ చేసేసుకుని స్వామివారి గుడికి వెళ్ళి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుని స్వామివారిని దర్శించుకుని ఇంటికి అనేది రావచ్చు. ఇందాక చెప్పాను కదా పాటించవలసినటువంటి నియమాలు, ఆ నియమ నిష్టలు పాటిస్తూ భక్తి శ్రద్ధతో పూజ అనేది చేసుకోండి. మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా శ్రేయస్కరం. లేదు అంటే కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా నూనె అనేది వేసుకుని ఒత్తులు కూడా ఏంటంటే ఇందాక పెద్ద ప్రమిదలో 6 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసాం కదా, ఇక్కడ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసుకుని దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒత్తుల్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ విధంగా అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెద్ద ప్రమిదని తయారు చేసుకున్నాం కదా పిండి ప్రమిదని, ఆ పిండి ప్రమిదల్లో మనం 6 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసి 6 ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి కదా. సో అక్కడ మనం ముందుగా దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే పీఠం పెట్టుకుని పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నైవేద్యంగా చలిమిడి, చిమ్లి, అలాగే పాలు లేదంటే వడపప్పు, చలిమిడి వీటిని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీకు వీలుని బట్టి మీరు నైవేద్యాలు చేసుకోండి. అలాగే మీరు దీపం వెలిగించేటప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామస్మరణతో ఈ దీపం అనేది వెలిగించుకోండి. ఇంటి యజమాని ఈ పూజ చేస్తే చాలా శ్రేయస్కరం. మీకు వీలు కుదరలేదు అనుకుంటే ఇంటి ఇల్లాలు కూడా చేసుకోవచ్చు, లేదంటే కుటుంబ సమేతంగా ఈ పూజ చేసుకోండి. ఒకవేళ మీకు సంతానం కావాలి అనుకున్న, మీరు ఏదైనా సంకల్పంతో ఈ పూజ చేస్తున్నారు అనుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఈ పూజ అనేది నిర్వహించుకోండి. చాలా చాలా మంచిదనమాట. ఈ విధంగా పిండి ప్రమిదని 6 ఒత్తుల దీపారాధన ఉంది కదా, ముందుగా ఈ 6 ఒత్తుల దీపారాధన చేసుకున్న తరువాత చక్కగా స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మంగళహారతిని కూడా చూపించిన తర్వాత దీపారాధన అంతా కూడా చేసిన తర్వాత మనం కింద ఏర్పాటు చేసుకున్నాం కదా ముగ్గు అనేది, ముగ్గు దగ్గర పిండి దీపాలతో ఏర్పాటు చేసుకున్నాం కదా, అక్కడ దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఒక్క ఏడాదిలోనే మీకు రుజువు అవుతాయి. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి పూజ అనమాట. తప్పకుండా అందరూ ఈ పూజ అనేది నిర్వహించుకోండి. ఇక్కడ ప్రసాదంగా కూడా నేను పాలు అలాగే చలిమిడి వడపప్పుని కూడా నైవేద్యం పెట్టి ఉన్నాను. తర్వాత ఇక్కడ మనం కింద ఏర్పాటు చేసినటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెలిగించుకోవాల్సి ఉంటుంది. అలా వెలిగించుకునేటప్పుడు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ, మీ సంకల్పం ఏదైతే ఉందో అది తలుచుకుంటూ, మీరు సంతాన సమస్యలతో బాధపడుతున్నారు అనుకుంటే సంతానం కావాలి తండ్రి అని నమస్కరించుకొని ఈ దీపాలనేవి వెలిగించుకోండి. మీరు కుటుంబ ఆరోగ్యం కోసం అయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంకల్పం ఉంది అనుకుంటే స్వామివారికి ఒక్కసారి తెలియచేసుకుని ఈ దీపాలనేవి వెలిగించుకోండి. సొంత ఇంటి నెరవేర్చుకోవాలి అని కూడా స్వామివారిని తలుచుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ ఈ దీపాలనేవి వెలిగించుకోండి. ఎలాంటి సమస్యకైనా తప్పకుండా చేయవలసినటువంటి పూజ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అండి. కాబట్టి ఈ ఏడాదిలో మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగి చక్కటి పరిష్కారం అనేది కలుగుతుంది. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, వారాలు అనుకుని కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ముగ్గులో ఈ విధంగా పిండి ప్రమిదలు ఏర్పాటు చేసుకుని దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దీపారాధన చేసిన తర్వాత మరొక్కసారి నమస్కరించుకొని అక్కడ కూడా పసుపు కుంకుమ అక్షింతలు పూలు పెట్టి మరొక్కసారి మీ సంకల్పం ఏంటి అని చెప్పుకున్న తర్వాత స్వామివారికి పంచగవ్య దీపాన్ని కూడా చూపించి హారతిని కూడా చూపించాలి. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుందండి. తప్పకుండా ఈ పూజ నిర్వహించుకోండి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగుతాయి. అందరి మీద కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరుణ
అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఈ పూజను అందరూ కూడా నిర్వహించుకుంటారని అనుకుంటున్నాను. మనకి డిసెంబర్ 7 శనివారం రోజు ఈ పూజ అనేది ఉంది. పూజ అంతా పూర్తి చేసుకున్న తరువాత మీరు ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. మీరు ఏదైనా సంకల్పంతో చేస్తున్నారంటే నేను ఇందాక చెప్పిన పరిహారాలు చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఈ రోజైతే ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.